నమస్తే. ఈరోజు అనగా ఆగస్టు 16వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే నిన్నటి రోజున దక్షిణ ఒడిశా మరియు ఉత్తరాంధ్రప్రదేశ్ ప్రాంతంపై ఉన్నటువంటి అల్పపీడనం ఈరోజు సౌత్ ఛత్తీస్గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాలపై కొనసాగుతూ ఉంది. ఇది సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి అలాగే ఎత్తుకు లేదా కొలది మనకు నైరుతి వైపుగా వంగి ఉంటుంది. అదేవిధంగా ఈశాన్య అరేబియా సముద్రం నుండి మనకు బే ఆఫ్ బెంగాల్ వరకు ఒక తూర్పు పడమర ద్రోణి ఒకటి మనకు కొనసాగుతుంది. అదేవిధంగా ఆగస్టు 18 నాటికి మరొక అల్పపీడనం మనకు బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడడానికి అవకాశం ఉంది. వీటి ఫలితంగా మనకు రాబో రోజులకు వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అలాగే ఉరుములతో కూడినటువంటి జల్లులు మనకు రాష్ట్రంలో విస్తారంగా రాబో 4 రోజులు కూడా రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు ఎల్లుండి మనకు అనేక చోట్ల కోస్తా ఆంధ్రప్రదేశ్లో రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనకు ఈ రోజు నుంచి రాబో 4 రోజులు కూడా అనగా 16, 17, 18, 19 ఈ 4 రోజులు కూడా మనకు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అవడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఈరోజు అనగా ఆగస్టు 16వ తారీఖున విజయనగరం, విశాఖపట్నం అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో 1 లేదా 2 చోట్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది. మిగిలినటువంటి దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా కోస్తా ఆంధ్రప్రదేశ్లో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాయలసీమలో కూడా కర్నూలు, నంద్యాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రేపటి రోజున అనగా ఆగస్టు 17వ తారీఖున చూసినట్లయితే మనకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో 1 లేదా 2 జిల్లాలు మరి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ఈ జిల్లాల్లో మనకు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మిగిలినటువంటి దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా మనకు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 18వ తారీఖున మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, ఏలూరు, వెస్ట్ గోదావరి అలాగే కాకినాడ, అనకాపల్లి జిల్లాలో 1 లేదా 2 చోట్ల రావడానికి అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 19వ తారీఖున చూసినట్లయితే ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల వచ్చే అవకాశం ఉండగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రాబో 4 రోజులు కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మనకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 1 లేదా 2 చోట్ల మనకు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడేదానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా గడిచినటువంటి కొద్ది రోజులుగా వర్షాలు మనకు చాలా చోట్ల విస్తారంగా కురవటం జరిగింది. కాబట్టి ఆల్రెడీ సాచురేషన్ అయింది. కాబట్టి అతి కొద్దిపాటి వర్షానికి కూడా మనకు వరదలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్త పడాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా రైతు కూలీలు, దైనందిన కూలీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పంటలు ఆల్రెడీ పంట మునిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పడ్డటువంటి వర్షం నీళ్లు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు వెళ్ళిపోయే విధంగా మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా చేపక పెంపకదారులు కూడా ఈ భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు రావడం వల్ల చేపల చెరువులు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి నీరు నిలవకుండా ఉండేదానికి మనకు ఎప్పటికప్పుడు దానిని పంపించే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించే సమయంలో మనకు ట్రాఫిక్ విజిబిలిటీ కూడా చాలా తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా చెట్లు పడిపోయి లేదా స్తంభాలు పడిపోయినప్పుడు మనకు సరిగా కనిపించదు. కాబట్టి జాగ్రత్తలు దాన్ని తగిన విధంగా వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.